స్టేషన్కి జన్మభూమి హాల్టును, ఇవాళ నిడదవోలు రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్టును, ఇవాళ నిడదవోలు రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్టును, ఇవాళ నిడదవోలు రైల్వే స్టేషన్ హాల్టును, ఇవాళ నిడదవోలు అమృతపూర్ రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్టును, ఇవాళ నిడదవోలు రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్టును, ఇవాళ నిడదవోలు స్టేషన్ జన్మభూమి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఇవ్వాలి, ప్రజా సంఘాలు డిమాండ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఇవ్వాల్సిందే అని నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జువ్వల రాంబాబు మాట్లాడుతూ 12 సంవత్సరాలు మోడీ సర్కారు పాలనలో జన్మభూమి ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కో కెనడా ఎక్స్ప్రెస్లకు నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్కి హాల్ట్ ఇవ్వాలని, ప్రజల చిరకాల కోరిక నెరవేర్చని వాడిపోయిన నిడదవోలు నియోజకవర్గం కమలనాథులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిడదవోలు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఉందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి జువ్వల రాంబాబు గుర్తు చేశారు. ఎంపీకి పక్షపాత ధోరణి మంచిది కాదని, కనీసం మీ పార్టీ నాయకులనైనా గౌరవించండని హితపు పలికారు. అమృత్ భారత్ నిడదవోలు రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కో కెనడా ఎక్స్ప్రెస్లకు హాల్ట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఇచ్చి అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ఎంపికైన 2వ శ్రేణి మున్సిపాలిటీగా ఉన్న నిడదవోలుకి హాల్ట్ ఇవ్వకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. నిడదవోలు స్టేషన్లో ఆగేటట్టు 15 ఎక్స్ప్రెస్లకు అనపర్తిలో ఆగవని, ఆఖరికి గౌతమి ఎక్స్ప్రెస్ కూడా ఆగదని, అలాంటిది ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారని, ఆ నిబంధనల ప్రకారమే జన్మభూమి ఎక్స్ప్రెస్కు నిడదవోలులో హాల్ట్ ఇవ్వాల్సిందే అని రాంబాబు డిమాండ్ చేశారు. హాల్ట్ ఇచ్చే వరకు ఉద్యమం ఆగేదే లేదని హెచ్చరించారు. టీడీపీ జనసేన నాయకులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా సురేష్, ఆలమూరి రాజా, వి గణేష్, వెంకటేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.